హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను సొరకాయతో దప్పలం చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు కాంబినేషన్తో తిన్నామంటే అదిరిపోతుంది అనమాట. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు వేసుకుని ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి సొరకాయ ముక్కలు ఒక చిన్న బెండకాయ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని చక్కగా అంత బెల్లం వేసుకోండి. దీనికి బెల్లమే టేస్ట్. అలానే చింతపండు రసం కూడా వేసేసుకుని ఈ బెల్లం చింతపండు రసం మొత్తాన్ని ఆ ఆనపకాయ ముక్కలకి పట్టేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిక్కదనం కోసం నేను మెదిపిన పప్పు వేస్తున్నాను. కొంతమంది బియ్యం పిండి కలిపిన వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు. ఏదైనా చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతులు ఎండుమిర్చి కారం కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసి చక్కగా అదిగో చూపించిన విధంగా సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే. సింపుల్ టేస్టీ సొరకాయ దప్పలం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే